ఇక్కడ సర్కిల్లో మనం ABCD is a square అంటే క్వశ్చన్ ఏంటంటే ABCD is a square BD equal to 4 cm find radius of a circle. మరి BD అంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టు మనకి డయాగోనల్ ఇచ్చినట్టు, ఓకేనా? BD అంటే ఏంది? డయాగోనల్. సో AC కూడా ఏమవుతుంది ఇక్కడ డయాగోనలే కదా. సో ఇక్కడ ABCD స్క్వేర్ తర్వాత BD డయాగోనల్ ఇచ్చిండు. మనకు క్వశ్చన్ ఏంటంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలి. మరి రేడియస్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి? ఇక్కడ AC అనేది ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం AC అనేది ఇంకోటి ఏమవుతుంది? డయాగోనల్ ఆఫ్ స్క్వేర్ అవుతుంది. అంటే చూడండి ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే స్క్వేర్లో కండిషన్ ఏంటి? స్క్వేర్లో కండిషన్ ఏంటి? డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ అంటే BD ఈక్వల్ టు AC. చూడండి, ఇన్ స్క్వేర్ ఓన్లీ వన్ కాన్సెప్ట్. ఇన్ స్క్వేర్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. దట్ ఈస్ AC ఈక్వల్ టు BD. మనకి BD ఇచ్చేసిండు. BD ఎంత ఇచ్చిండు? AC ఈక్వల్ టు BD ఎంత? 4 సెంటీమీటర్. అంటే ఇప్పుడు AC ఏమవుతుంది? మరి ఇక్కడ రేడియస్ అవుతుంది. AC ఏమవుతుంది? రేడియస్. R ఈక్వల్ టు 4 cm. So this is the radius of a circle. Thank you. If you understood this video, you can subscribe my channel. Thank you.